అదే కదా, వారానికి ఒకటే రోజు ఇంటికి వస్తున్నావు, మిగతా 5 రోజులు ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పు. చెప్పే కదరా తమ్ముడు ఇందాక 50% సస్పెన్స్ అని. విప్పే, ఇంకేంది, ఇంకెప్పుడు విప్పుతావు? అదే సార్. నీ బర్త్డే అని చెప్పలేకపోతున్నావా? నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే అర్థమైపోతుంది. నైట్ పార్టీలు తిరుగుతా సార్, నైట్లో ఆడతా గేమ్ ఎక్కువ. అది కాదు సార్, ఆయన చేసే పనల్లా ఎటు వెళ్తారో తెలీదు, ఏ రూమ్కి వెళ్తారో ఏ అమ్మాయితో వెళ్తారో తెలియదు. అది అమ్మాయితో వెళ్తారో లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్తారో తెలియదు. ఫ్రెండ్స్తో వెళ్ళడం అది నిజమే, ఎంతమంది ఫ్రెండ్స్తో వెళ్తారో అది తెలియదండి. అలా కదా, నువ్వు కొత్త విషయాలు చెప్తున్నావు ఏంటి? అమ్మాయిలతో నేను ఇందాకడే చెప్పాను కదా సార్, ఫ్రెండ్స్ తో వెళ్తారు అని. బండి మీద వెళ్ళేది పక్కన పెట్టు, వినమ్మా, బండి మీద వెళ్ళేది పక్కన పెట్టు, నువ్వు ఇప్పుడు రూములకు వెళ్తాడు అని అంటున్నావు ఏంటి? అదే సార్ చెప్పాను కదా సార్, రూమ్ తో ఒక అమ్మాయితో రూమ్ లోకి వెళ్తున్నాడు, బయట బైక్ల మీద తిరుగుతున్నాడు అని చెప్పేసి అంది. ఆ అమ్మాయి ఎవరు? ఆమెకి ఎలా తెలుసు మేడం నేను రూమ్ లో తిరుగుతాను? వాళ్ళు ఎవరో చెప్పారంటయ్యా, అడిగారంట. మేడం సరే నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు. పోనీ నేను చేయలేదు మేడం, నేను చేయనప్పుడు ఫ్రెండ్షిప్ పరంగా కూడా ఎవరిని బైక్ ఎక్కించుకోవటం గానీ సరదాగా రూమ్ లో గడపడం చాలు. ఫ్రెండ్షిప్ ఎప్పుడు తిరగడం సార్, ఇప్పుడు ఫ్రెండ్షిప్ తిరుగుతాం, ఫ్రెండ్షిప్ మామూలు ఫ్రెండ్షిప్. సరే ఆ ఫ్రెండ్షిప్ లో ఎవరైనా అమ్మాయిని ఎక్కించుకొని రూమ్స్ కి వెళ్ళావా? లేదు మేడం. అమ్మాయిని ఎక్కించుకొని బైక్ల మీద తిరిగావా? లేదు మేడం. మామూలుగా వాళ్ళు పిలుస్తారు, ఇట పలానా చోట ఉన్నా. ఈవెంట్ ఎప్పుడైనా తీసుకొని వెళ్ళావా పోనీ బయట? లేదు మేడం. ఈవెంట్ ఎప్పుడు బయటికి తీసుకు? బయటికి రావద్దని నేను చెప్తా. ఏమ్మా నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నట్టుగానే ఉంది కదమ్మా. నమ్మే టైం వస్తుంది మేడం. తను నిజాయితీ పరుడని వాళ్ళ అమ్మగారు అంటారు. వాళ్ళ అమ్మగారిని పిలవండి ఒకసారి, వాళ్ళ అమ్మగారితో మాట్లాడండి మేడం. ఆవిడ కూడా నా కొడుకు శ్రీరామచంద్రుడే అంటారు కానీ నా కొడుకు ఒక తప్పు చేస్తున్నాడు, నా కొడుకు. అవును మరి, తల్లి అదే మాట అంటుంది, ఆయన అదే మాట అంటున్నాడు కదా. అతను శ్రీరామచంద్రుడు అనేది ఆ తల్లి అంటుంది, ఆవిడని తీసి పక్కన పెట్టేసాయి. ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోండి, ప్రతిసారి వాళ్ళ అమ్మ సర్టిఫికేట్ ఎందుకు ఇక్కడ? 9 సంవత్సరాలు కాపురం పెట్టా, నీకు తెలియదు ఏమాత్రం? నాకేం తెలియాలి? నువ్వు చేసిన తప్పులు కాదా? అసలు ఏం చేశాను నేను తప్పు? ఎందుకు అన్ని ఫోన్లు ఉండాలి? ఒక ఫోన్ నంబర్ తప్ప మిగిలిన ఫోన్ నంబర్ నాకు ఇచ్చావా నువ్వు ఎప్పుడైనా? తమ్ముడు 6 ఫోన్లు ఉన్నాయంటే ఏంది? 6 ఫోన్లు ఉన్నాయి వాస్తవం నిజమే, నేను బెట్టింగ్ ఆడుతున్నా వాస్తవం నిజమే. కానీ 6 ఫోన్లు నేను దేనికున్నా దానికి ఒక నంబర్ ఎందుకు ఇచ్చానంటే అప్పులోళ్ళు ఫోన్ చేస్తారు, నీ ఇంటికి వచ్చి నీ గల్లా పట్టుకొని బయటకు లాగుతా అంటారు, మీ పిల్లం మీ అమ్మని రోడ్డు మీద లాగుతా అంటారు. ఏది నువ్వు గోల్డ్ తాకట్లు పెట్టక నీకు అప్పులు కూడా ఉన్నాయి? అప్పులు ఉన్నాయి. ఎంత ఉన్నాయమ్మా? ఒక సుమారు 6-7 లక్షలు ఉంటాయి మేడం. 6-7 లక్షలు అప్పు వాళ్ళని తప్పించుకోవడం గురించి 6 ఫోన్లు. 6 ఫోన్లో అప్పులోళ్ళు తనకి ఫోన్ చేసి తను అప్పులోళ్ళకి కూడా సమాధానం చెప్పట్లేదు మేడం. అప్పులోళ్ళు కూడా ఇంటికి వచ్చి గల్లా పట్టుకు బయటకు గుంజి తిట్టిన రోజులు కూడా ఉన్నాయి మేడం. 6-7 లక్షలు అప్పు ఉందా, ఇంకా ఎక్కువ ఉందా? 6-7 లక్షలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు అయింది 6-7 లక్షలు? కొన్ని పెట్టుబడులు పెట్టి పెట్టుబడులు రియల్ ఎస్టేటా? రియల్ ఎస్టేట్ కనుక సార్ మోసపోయా చాలా మంది ఫ్రెండ్స్ బెట్టింగ్ ద్వారా బాగుపోయినాడు ఒక్కడు లేడు నా దగ్గరికి. ఎంతమంది వస్తారు? ముందు డబ్బులు బాగానే వస్తున్నాయి సార్, తర్వాత డబ్బులు పోతున్నాయి, పోయే ఇదిలో ఇంకా మళ్ళీ. అరే తమ్ముడు, బెట్టింగ్ అనేది ఒక జబ్బురా బాబు, బయటికి రావచ్చుగా. ఇంకా అలవాటు అయిపోయింది సార్. ఏం చూసి నేర్చుకుంటున్నారయ్యా ఈ బెట్టింగ్ యాప్ల గురించి? కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చెప్పే వాటిని పట్టుకొని మీరు ఆడేస్తారు. ఇప్పుడు జీవితాలు రోడ్ల మీదకి వచ్చినాయి, బుద్ధులు వక్ర బుద్ధులకి వెళ్తాయి ఇవన్నీ. 6 ఫోన్లా ఏం చేసినా మా అమ్మ కోసం, తన కోసం. ఏం చేసావు? అమ్మాయికి ఏమి ఇచ్చావు? ఇప్పటికి ఏం చేసావు? మీ అమ్మకి ఏం చేసావు? ఆవిడ చెవులు కూడా పట్టుకుని పోయావంట. ఈ రోజుకి 0, ఎదురు ఒక 6-7 లక్షల అప్పు. ఇప్పుడు నువ్వేం పీకింది లేదు, ఈ అమ్మాయి చేత ఉద్యోగం ఎందుకు మానిపించావు? బయటికి వెళ్ళకూడదని. ఎందుకమ్మా? బయటికి వెళ్తే ఏంటి ప్రాబ్లం? మా దాంట్లో ఆడపిల్ల ఉద్యోగం చేయకూడదని. మగపిల్లడు గాలి తిరగచ్చు, ఆడపిల్ల ఉద్యోగం చేయకూడదు. 8 సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేసింది, ఐటీ చదువుకుంది, శుభ్రంగా ఉద్యోగం చేసుకుని అట్లీస్ట్ నువ్వు సంపాదించి అప్పులు చేసినా కూడా ఆ అమ్మాయి సంపాదించి ఇల్లును కాపాడుతుంది. ఆ అమ్మాయిని మానిపించి ఇంట్లో కూర్చోబెట్టావు. నా డౌట్ ఏంటంటే కనుక బయటకు వస్తే నీ గురించి గుట్టులు తెలుస్తాయని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టావు. నువ్వు సంపాదించవు, నువ్వు డబ్బులు ఇవ్వవు, అప్పులు చేస్తావు, బెట్టింగ్లు ఆడతావు, ఇంకా పని చేయకపోతే ఎలాగా? కాపురం ఎలా నడుస్తుంది? అసలైన గుట్టు ఇప్పు. ఇంతేనా? నీకేమన్నా ఉందా బ్యాక్గ్రౌండ్? అమ్మగారు నాన్నగారి దగ్గర కూడా డబ్బులు అడిగి తెచ్చిన రోజులు కూడా ఉన్నాయి మేడం. అంటే జీవితాంతం అలా బతికేస్తావా? ఫ్రెండ్షిప్ లేనా, ఏమైనా అఫేర్లు ఉన్నాయా? లేదు సార్, అఫేర్లు ఏం లేవు. ఈ అమ్మాయికి ఏమైనా అఫేర్లు ఉన్నాయా? లేదు. మరి అంత అనుమానం లేనప్పుడు అమ్మాయిని జాబ్ పంపించవచ్చు. నాకు అనుమానం లేదు మేడం, తనే ఇప్పుడు నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా అంటుంది. ఎక్కడికి? ఇక్కడ సంగతి ఆవిడతో కలిసి ఉండే ఉద్దేశం ఉందా నీకు? మరి ఉన్నప్పుడు వచ్చిన మంచి విషయమే కదా. అమ్మాయికి కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి క్లారిటీ వస్తే అడిగితే అయిపోయింది. 3 వ్యక్తులు ఉన్నారు, న్యాయం చేస్తా. సరే నువ్వు ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఎవరితోనో మాట్లాడతావట, ఒక అమ్మాయి ఎవరితో తిరుగుతున్నావా? నిజంగా తిరుగుతున్నావా లేదా? లేదు మేడం. నీకు ఇంకా ఏ అక్రమ సంబంధాలు ఏమీ లేవమ్మా? లేవు మేడం. ఇదిగోండి, ఇక్కడ డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఇన్నిసార్లు అడిగినా సరే, మీ ఆవిడ అడిగినా సరే నువ్వు చెప్పట్లేదు కదమ్మా. సో నీ బర్త్డే అన్నావు కదా, నీకు హ్యాపీ బర్త్డే. సో నీ కోసం మా హిట్ టీవీ వాళ్ళు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చారు. రామ్మా. నువ్వెందుకు? అమ్మాయి తెలుసా నీకు? సైగేంటి? సైగలేంటి?
అమ్మా దాదా కూర్చో. కాదు కేక్ వస్తుందంటే కేక్ లాంటి అమ్మాయి వచ్చిందా? సర్ప్రైజ్ అంటే ఇప్పుడు మాట్లాడు, ఈ అమ్మాయి ఎవరు? తినేవారు నువ్వు ఎందుకు వచ్చావు అసలుకి? తినేవారు ఏంటి వాళ్ళు కాన్ బనేగా కరోర్పతిలాగా ఎవరెవరో అడుగుతున్నారు, చెప్పరా తొందరగా. ఏమ్మా పిలిచిన వెంటనే ఒప్పుకుంటూ వచ్చేసావు? ఎవరేంటని తెలియకుండా వచ్చావా? దేనికి వచ్చావు? మా హస్బెండ్ మేడం. ఆ? హస్బెండ్. అతను నీ హస్బెండా? ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? 1 year అవుతుంది మేడం. 1 year. నేను లవ్ మ్యారేజ్ మీదే? ఆ అమ్మాయి నీకు సీనియర్ తెలుసా? వాళ్ళకి పెళ్ళి 9 ఏళ్ళు అవుతుంది. ఆ అమ్మాయి రిటైర్ అయ్యేటట్టుంది ఇప్పుడు. అసలు నిన్ను ఎవరు పిలిచారు అసలు నిన్ను ఇక్కడికి? మేం పిలిపించాం బాబు. నీ భాగవతం ఆ 6 నెంబర్లు ఎతికితే ఒక్కొక్కరు బయటపడతారు. వద్దా బర్త్డే గిఫ్ట్? నేను ఎవరు అసలు? చెప్పమ్మా, ఆవిడకి సమాధానం చెప్పు, మేము మాట్లాడవసరలా. ఏంటి ఎఫ్ఐఆర్ నిజమా కాదా? మీ అమ్మ నిన్ను వత్తాసి పలికింది కదా నీకు, ఇప్పుడు మాట్లాడు. ఏ నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నావా? మీ అమ్మకి పరిచయం చేసావు రెండో కోడల్ని? ఎవరు నాకు తెలియదు సార్. అమ్మాయి నీకు తెలీదా? మొత్తం ఎవరు తెలీదు? ఈ అమ్మాయి తెలీదా? ఆ అమ్మాయి తెలీదా? అందుకే నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకెళ్ళడానికి కారణం అంతా ఇదేనా? ఈవిడ కూడా 9 years నుంచి బయటికి తీసుకెళ్ళట్లేదు తల్లి. ఇట్లా ఇళ్లలో ఉంచే తెలీదు అన్నప్పుడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతావేంటి మరి? నిజం చెప్పు, ఎవరా అమ్మాయి? చెప్పయ్యా. ఏంటి నాంచుడు? నువ్వెందుకు అన్నావు కదా ఇందాక, ఎందుకు వచ్చావు? సైకిల్ చేసావు కదా. అమ్మాయి వస్తుంటే హే అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. తెలిసినా మేడం? అది ఎలా తెలుసు? మాకు బాగా క్లోజ్. బాగా తెలుసా? తెలిసినామని పెళ్లి చేసుకుంటారా? అందుకే నన్ను బయట పెట్టి బయటకు వెళ్ళకు, అటు వెళ్ళకు, ఇటు వెళ్ళకు పంపితే నన్ను ఒక్కదాన్ని పంపి వెళ్తే నువ్వు ఒక్కడ వెళ్ళేసి వచ్చా. ఇందుకే నా కారణాలని. ఏ రోజన్నా నీ ముఖం పెట్టుకుని నన్ను ఏడిగా తీసుకుపోయినావా? చెప్పు. డాడీకి తీసుకోవాలి నిన్ను. అసలు ఎక్కడికి తీసుకుపోయావు? మీరేంటి అసలు? మీ కాదమ్మా, మాకు అందరి సమక్షంలో పెళ్ళయింది. మీరు ఎలా పెళ్లి చేసుకున్నారో కూడా తెలియదు. ఎవడు వదిలేడు? ఐటీ జాబ్ వదిలించారు. ఆ వదిలేసుకో, ఇంట్లోనే ఉండు అన్నాడు. వదులుకొని ఇంట్లోనే ఉన్నాను నేను. అసలు పెళ్లి చేసుకునే ముందు ఆయనకు పెళ్లి అయిందా? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఏం చేస్తున్నావు కనుక్కున్నావా? దొరికాడు కదా అని చెప్పేసి పెళ్లి చేసుకున్నావు. ఆమె మీద అరుస్తున్నావు ఏంటి? ఏం పేరు నీది? ఏం పేరు? రేణుకా సార్. ఓకే, అమ్మాయి పెళ్లి పెద్దల సమక్షంలో చాలా గౌరవప్రదంగా అయింది. నీ పెళ్లి టెంపుల్ దగ్గర చేసుకున్నాం. 1 year నుంచి ఎక్కడున్నారు మీ ఇద్దరు? వేరే ఇట్లనే రెంట్ తీసుకొని ఉన్నాం. ఇంట్లో ఖర్చులన్నీ ఎవరు చూస్తున్నారు? నేనే చూసుకుంటాను మేడం. అప్పుడప్పుడు వీక్లీ నువ్వు జాబ్ చేసుకుంటూ నువ్వు చూసుకుంటూ ఉంటావు. అమ్మా ఈడు ఎక్కడుంటాడు? ఈ పురాపరాలు ఏంటి? అమ్మా నాన్న ఎక్కడున్నారు? చెప్పిండు సార్. జాబ్ ఓకే, అమ్మా నాన్న ఎక్కడున్నారు? అమ్మా నాన్న ఎందుకు పెళ్లికి తీసుకురాలేదు? మీ తల్లిదండ్రులు ఎందుకు పెళ్లికి ఇంట్లో యాక్సెప్ట్ చేయడం తర్వాత నువ్వెందుకు తీసుకురాలేదు? నేను మా ఇంట్లో చెప్పాను సార్. మా ఇంట్లో బాగానే చెప్పాను. నీకు ఇది ఫస్టా సెకండా థర్డా? ఫస్టే సార్. ఫస్టే. ఓకే, బతికించావు. మరి ఇప్పుడు అమ్మాయిని ఏం చేద్దాం? నాకేం చెప్పలేదు సార్. ఉందని చెప్పింటే నేను ఇప్పుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు చెప్పాడు. వాళ్ళ పెళ్లి ఫోటోలు ఉన్నాయి, పెద్దల సమక్షంలో పెళ్లి అయింది, వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చారు, ఇరువైపులా చాలా గౌరవంగా పెళ్లి చేశారు, అందరికి పప్పన్నం తినిపించారు. ఇప్పుడు నీ సంగతి ఏంటి? మీ ఇంట్లో తెలుసమ్మా మీకు పెళ్లి అయిందని? తెలుసు. ఏది పెళ్లి అయిపోయిన తర్వాత చెప్పారా? మరి ఒప్పుకున్నారా? పర్లేదమ్మా మీరు అలాగే ఉండండి అని. ఇట్లా అన్ని తెలియదు. జాబ్ చేసుకున్నాను కదా, సరేలే చేసుకున్న తర్వాతకి ఫోన్ చేసి చెప్పాము ఇట్లా ఒక అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పాను సార్. మీ ఇంటికి వెళ్ళారా? మీరిద్దరు కలిపి ఇంటికి వెళ్ళారా? పెళ్ళైన 7 days కి అట్లా నార్మల్ గా వెళ్ళాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.